సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు ఈఎంఏ 915 స్ట్రాటజీ అనేది చూపించబోతున్నా ప్రాక్టికల్లీ. ఎందుకు ఈ స్ట్రాటజీ అంటే బ్రో, ఈ స్ట్రాటజీని పెద్ద పెద్ద ట్రేడర్స్ యూజ్ చేస్తారు. మీరు చూసి ఉంటారు వాళ్ళ లైవ్ సెక్షన్ లో గానీ వాళ్ళు ట్రేడింగ్ చేసే టైము. సో ఈ స్ట్రాటజీని మనం ఎట్లా యూజ్ చేయాలి, ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి అండ్ ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ప్రతి ఒక్కటి మీకు ప్రాక్టికల్లీ చూపిస్తా. అండ్ ఈ స్ట్రాటజీ కోసం మీకు ఏ టైం ఫ్రేమ్ బెస్ట్ ఉంటది అది కూడా చూసుకుందాం. చాలా ఎఫెక్టివ్ స్ట్రాటజీ బ్రో, జాగ్రత్తగా అయితే చూడండి గైస్, సరేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. సో ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బిట్ కాయిన్ చార్ట్ అయితే ఓపెన్ చేసుకుంటా. అండ్ కేసు ఇప్పుడు నేను ఇది 915 స్ట్రాటజీ ఏదైతే చెప్పబోతున్నానో, ఈ స్ట్రాటజీ కేసు మీకు ఎందులో అయినా సరే వర్క్ అవుతుంది బ్రో. అంటే ఐ మీన్ మీరు ఏ మార్కెట్ లో అయినా సరే చేయండి, బిట్ కాయిన్ అని కాదు, మన ఇండియన్ మార్కెట్ లో చేయండి, క్రిప్టో ఫారెక్స్ లో దేంట్లో అయినా సరే వర్క్ అవుతుంది, సరేనా? సో మీకు ఎట్లా చేయాలి ఏంది అనేది ప్రాక్టికల్లీ చూపిస్తా. అండ్ ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ మనం స్టాప్ లాసెస్ పెట్టుకోవాలి. చాలా ఎఫెక్టివ్ స్ట్రాటజీ బ్రో, మీరు చూసి ఉంటారు పెద్ద పెద్ద ట్రేడర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇది జాగ్రత్తగా చూడండి. అండ్ గైస్, మీరు డెల్టా ఎక్స్చేంజ్ లో కనుక అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే నేను మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, మీరు వెళ్ళి ఓపెన్ అయితే చేసుకోవచ్చు గైస్, సరేనా? సో ఇక్కడ మీరు ఏ టైం ఫ్రేమ్ లో అయినా సరే చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్ లో పెట్టుకుంటా, ఎందుకంటే మాక్సిమం ఇది ఎక్కువ స్కాల్పింగ్ కోసం అయితే యూజ్ చేస్తారు అన్నట్టు. ఓకే, ఈ స్కాల్పింగ్ లో చాలా మంచిగా వర్క్ అవుతుంది ఈ స్ట్రాటజీ. సో సింపుల్ గా మీరు ఏం చేయండి అంటే, మీరు ఎందులోనే సరే యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంటే, సింపుల్ గా మీరు ఏం చేయండి అంటే ఇండికేటర్ సెక్షన్ లోకి అయితే వెళ్ళండి. ఓకేనా? మీరు ఇక్కడ క్రిప్టోలో అయినా సరే, మీరు ఇండియన్ మార్కెట్ లో అయినా సరే, ఎక్కడైనా మనకి ఇండికేటర్ సెక్షన్ అనేది ఉంటుంది ఈ విధంగా, ఎఫెక్ట్స్ అని. సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని బ్రో, ఇక్కడ జస్ట్ మీరు ఈఎంఏ అని సెర్చ్ చేయండి బ్రో. ఈఎంఏ సెర్చ్ చేస్తే ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అని ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సింపుల్ గా ఒకసారి క్లిక్ చేసుకోండి. ఇక్కడ యాడ్ అయిపోతుంది, మనకు ఒక్కసారి యాడ్ అయిపోయింది. చూసుకోవచ్చు, ఇక్కడ ఒక లైన్ అనేది ఈ విధంగా యాడ్ అయిపోయింది, సరేనా? సో మళ్ళీ ఇండికేటర్ సెక్షన్ లోకి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి ఈఎంఏ అని సెర్చ్ చేసుకోండి, ఇంకోసారి యాడ్ చేసుకోండి. అంటే 2 times అయితే యాడ్ చేసుకోవాలి. ఈఎంఏని 2 times అయితే యాడ్ చేసుకోవాలి. ఇది 9 ఈఎంఏ అన్నట్టు. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ దానికి ఏం చేస్తామంటే, మనము దీని సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేస్తాం కొంచెం. ఫస్ట్ దానికి ఎట్లుందో అట్లానే పెట్టండి, దీని సైజ్ 9 ఉండాలి. సెకండ్ దాంట్లో ఏంటంటే ఇది 15 ఉండాలి బ్రో. సెట్టింగ్స్ లోకి వెళ్దాం. దాని తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ 15 పెట్టుకోండి, జస్ట్ 15 పెట్టుకొని దాని తర్వాత ఇక్కడ మీరు స్టైల్ ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ కొంచెం దొడ్డు కావాలంటే దొడ్డు పెట్టుకోవచ్చు, ఎట్లా అంటే అట్లా కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. విజిబిలిటీ అవన్నీ మీ ఇష్టం. జస్ట్ ఏంటంటే లెంత్ వచ్చేసి 15 పెట్టుకోవాలి. ఒకటి మనకు 9 ఉండాలి, ఒకటి 15 ఉండాలి. సింపుల్ గా ఓకే పైన క్లిక్ చేసేసిన. ఓకే, ఒక 9 ఒకటి 15, దట్స్ ఇట్. సింపుల్ ఉంటది. ఓకేనా? సో చూసుకోవచ్చు, ఇక్కడైతే మనకు ఈ ఇండికేటర్ అనేది మనకైతే యాడ్ అయిపోయింది బ్రో. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ 2 lines అనేవి యాడ్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనము మీకు సింపుల్ ఒక డౌట్ వస్తుంది. సో ఇక్కడైతే మనం యాడ్ చేసుకున్నాం బ్రో, ఇప్పుడు మనము ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్, మనం స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, అండ్ టార్గెట్స్ ఎంత పెట్టుకోవాలి అనేది మీకు డౌట్ వస్తుంది. సింపుల్ బ్రో, మనం ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలంటే ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఈ ఈఎంఎస్ అయితే ఈ విధంగా వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ క్రాస్ ఓవర్ అనేవి ఇచ్చినాయి కదా. అంటే క్రాస్ ఓవర్ ఇవ్వడం అనే కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవచ్చు, ఈ గ్రీన్ క్యాండిల్ వచ్చేసి దీనికి ఏం చేసింది, బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. వీటి రెండు మధ్యలో బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇవ్వగానే మనం కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. ఇక్కడనే ఎంట్రీ తీసుకోవద్దు, కొంచెం వెయిట్ చేయాలి. నెక్స్ట్ క్యాండిల్ ని చూడాలి, నెక్స్ట్ క్యాండిల్ ఎట్లా క్లోజింగ్ ఇస్తుంది చూసుకోవచ్చు. నెక్స్ట్ క్యాండిల్ దీని పైన క్లోజింగ్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ దీని పైన క్లోజింగ్ ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే అది మనకు ఈఎంఐకి అయితే టచ్ అవ్వద్దు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తా. ఇగో చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మనకు 2 ఈఎంఎస్ అయితే వచ్చినాయి బ్రో. వచ్చి చూసుకోవచ్చు, ఇగో ఈ క్యాండిల్ కి అయితే బ్రేక్అవుట్ అనేది చేసినాయి. ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మనము నెక్స్ట్ క్యాండిల్ కన్ఫర్మేషన్ కోసం అయితే వెయిట్ చేస్తాం. చూసుకోవచ్చు, నెక్స్ట్ క్యాండిల్ మనకు ఓపెన్ అయింది అండ్ ఇది దీనికన్నా హైలో పైన క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ ఈఎంఐకి అయితే అస్సలు టచ్ కాలే. సో ఇది మనకు 100% కన్ఫర్మేషన్ అన్నట్టు. సింపుల్ గా మనం ఏం చేస్తాం, ఇక్కడ ఒక లాంగ్ పొజిషన్ అనేది తీసుకుంటాం. ఇగో ఇక్కడ ఎంట్రీ తీసుకొని సింపుల్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలంటే, ఇగో మీరు ఈ క్యాండిల్ కింద పెట్టుకోవచ్చు. కొంచెం మీకు రిస్క్ ఫ్రీ ఉండాలి కొంచెము అంటే ఇగో ఈ క్యాండిల్ కింద పెట్టుకోవచ్చు. సింపుల్ గా మీరు ఎంత 1:2 ఈజీగా మీరు క్యాప్చర్ అనేది చేసుకోవచ్చు. 1:2 కానీ 1:3 ఈజీగా అయితే మీకు దొరుకుతాయి. మాక్సిమం 1:2 చేయండి, చాలా మంచిగా ఉంటుంది. 1:2 ఈజీగా దొరికేస్తాయి మీకు. చూసుకోవచ్చు, ఇక్కడ సింపుల్ గా మనకు 1:2 అనేది దొరికేసింది. అర్థమవుతుంది కదా. ఈ విధంగా మనము బై సైడ్ ఉంటే తీసుకుంటాం. అదే మనం సేల్ సైడ్ ఉంటే ఎట్లా తీసుకుంటామంటే సింపుల్, సేల్ సైడ్ కూడా సేమ్ ఉంటది.
ఇక్కడ చూసుకోవచ్చు. సేల్ సైడ్ ఏమైంది, ఇగో ఇక్కడికెళ్ళి ఈఎంఐ వచ్చింది. ఇగో ఇక్కడ కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇగో ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ కూడా మనకు 1:2 వస్తది. బట్ ఇక్కడ చూపిస్తది చూడండి. ఇది చిన్నగా ఉంది కాబట్టి మనము ఏందంటే ఇగో ఇక్కడ చూసుకుందాం ఇంకా మంచిగా ఉంటది. చూసుకోవచ్చు ఈఎంఐ వచ్చింది. ఇగో ఈ రెడ్ క్యాండిల్‌కి బ్రేక్ డౌన్ అనేది చేసిందా మధ్యలోకెళ్ళి. సో నెక్స్ట్ కన్ఫర్మేషన్ కోసం మనం వెయిట్ చేస్తాం. చూసుకోవచ్చు ఈ క్యాండిల్ ఏడిచ్చింది, దీనికన్నా ఇంకా కింద క్లోజింగ్ అనేది ఇచ్చింది. సింపుల్‌గా మనం ఏం చేస్తాం, ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. ఓకే. ఇగో చూసుకోవచ్చు ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఎంట్రీ ఇక్కడ ఎందుకు ప్లాన్ చేస్తాం, ఇంకోటి ఏంటంటే ఇది మనకి ఈఎంఐకి అయితే టచ్ అవ్వద్దు. ఇగో టచ్ అయింది కాలేదు, అందుకోసం ఇగో ఇక్కడ సింపుల్గా ఎంట్రీ తీసుకుంటాం. మన స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది, ఇగో ఇక్కడ ఉంటుంది. ఇక్కడన్నా పెట్టుకోవచ్చు, లేదంటే మీరు ఇక్కడన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకుంటే ఏంటంటే మీరు కొంచెము ఏంటంటే పెద్ద పెద్ద మూమెంట్స్ క్యాప్చర్ చేసుకోవాలి. 1:3 1:4 అంటే ఈజీగా మీరు చిన్న స్టాప్ లాస్ తోని ఈజీగా అయితే పెట్టుకోవచ్చు. బట్ మీరు కొంచెము నేను రిస్క్ కొంచెం ఏంటంటే బ్రో కొంచెం స్టాప్ లాస్ కొంచెం పెద్దగా పెట్టుకొని తీసుకుందాం అనుకుంటే ఇప్పుడు ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. 1:2 లాగా ఈ విధంగా సింపుల్ గా తీసుకోవచ్చు. చూసుకోవచ్చు. ఓకే. 1:2 ఈజీగా మన టార్గెట్ వచ్చేసి ఇక్కడైతే హిట్ అయింది. ఒకవేళ మీరు ఇగో ఇక్కడ పెట్టుకున్నారనుకోండి, మీకు దగ్గర దగ్గర చూసుకోవచ్చు 1:4 టు 1:5 ఈజీగా దొరుకుతాయి బ్రో. 1:3 అయితే చాలా ఈజీగా దొరుకుతాయి. చిన్న స్టాప్ లాస్ ఉంటది కాబట్టి. ఈ విధంగా అయితే మనం బై సేల్ సైడ్ అయితే తీసుకోవచ్చు. మీరు కావాలంటే బ్యాక్ టెస్ట్ చెయ్యండి బ్రో. సరేనా, బ్యాక్ టెస్ట్ చేయండి. ఇగో ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ ఏమైంది మనకు ఒక్కొక్కసారి స్టాప్ లాసెస్ కూడా హిట్ అయితాయి. మనకు ప్రతి స్ట్రాటజీ మనకు 100% వర్క్ అనేది అవ్వదన్నట్టు. అర్థమైతుందా? ఇగో ఈఎంఐ అనేది ఇక్కడికెళ్ళి వచ్చింది. ఇగో ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. బట్ మనం ఏం చేస్తాం, నెక్స్ట్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం. నెక్స్ట్ క్యాండిల్ చూసుకోవచ్చు రెడ్ లో క్లోజింగ్ అయింది. ఇది అంత మంచి క్లోజింగ్ కాలేదు కాబట్టి వెయిట్ చేసినాం మనము. సరేనా, వెయిట్ చేసినాం. ఇగో ఇక్కడ ఎంట్రీ తీసుకోలేము మనము. తీసుకుంటే వేస్ట్, ఇగో స్టాప్ లాస్ హిట్ అవుతుండే. అర్థమవుతుంది కదా. ఇగో నెక్స్ట్ చూడండి, ఇగో ఈ క్యాండిల్ మళ్ళీ దీనికి బ్రేక్అవుట్ అనేది ఇచ్చిందా. నెక్స్ట్ క్యాండిల్ అంత మంచిగా మన క్లోజింగ్ ఇవ్వలే, అందుకోసం నేను ఏం చేసినాం, నెక్స్ట్ క్యాండిల్ కోసం వెయిట్ చేసినాం. ఇది అయినా సరే దీనికి టచ్ అయ్యి ఉంది, అయినా సరే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోలేము. ఇంకో క్యాండిల్ కోసం వెయిట్ చేసినాం. ఇగో ఈ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది. ఈ క్యాండిల్ వచ్చింది ఇక్కడైతే మనకు దీనికన్నా హైలో క్లోజ్ ఇచ్చింది. సో ఇక్కడ మనం ఏం చేసినాం, ఇక్కడ ఒక ఎంట్రీ ప్లాన్ చేసినాం అనుకోండి. ఇగో ఇక్కడ ఒక ఎంట్రీ ప్లాన్ చేసినాం 1:2 తోని. స్టాప్ లాస్ ఏం చేసినాం, ఇగో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నాం. 1:2 తోని ఎంట్రీ ప్లాన్ చేసినాం. బట్ ఏమైంది, దాని తర్వాత మన స్టాప్ లాస్ వచ్చేసి హిట్ అయింది. ఒక్కొక్కసారి మన స్టాప్ లాసెస్ కూడా హిట్ అవుతాయి. బట్ మీకు మాక్సిమం ఏంటంటే ఈజీగా మీకు ఒక 10లో 6 to 7 1:2 లాగా తీసుకుంటే 10 ట్రేడ్స్ లో మీకు ఈజీగా ఒక 6 to 7 ట్రేడ్స్ చాలా ఈజీగా వెళ్తాయి బ్రో, మీరు కరెక్ట్ గా చేస్తే మాత్రం. ఇగో చూసుకోవచ్చు ఇక్కడ. ఇగో ఈ విధంగా మళ్ళీ ఇది బ్రేక్ డౌన్ ఇచ్చిందా, అంత మంచిగా బ్రేక్ డౌన్ ఇవ్వాలి. వెయిట్ చేసినాం. ఇగో ఈ క్యాండిల్ బ్రేక్ డౌన్ ఇచ్చింది, దీనికన్నా ఇంకా కింద క్లోజింగ్ ఇచ్చింది. ఇది ఈఎంఐ కూడా అంత మంచిగా టచ్ కూడా కాలేదు. సింపుల్ ఏం చేసినాం, ఇగో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. లేదు మీకు ఇంకా కన్ఫర్మేషన్ కావాలంటే ఇగో ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి. ఓకే, ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నాం. ఎందుకంటే ఇక్కడ టచ్ అయింది. ఇగో ఇక్కడ కనిపిస్తుందా, చిన్న ఇక్కడ మనకు టచ్ అయింది. ఈఎంఐకి టచ్ కావద్దు అన్నట్టు మనకు. ఇగో ఇక్కడ టచ్ కాలే. సింపుల్ ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసినాం. స్టాప్ లాస్ ఎంత, 1:2 స్టాప్ లాస్. లేదంటే చూసుకోవచ్చు ఎంత గైస్, ఇక్కడ చూసుకోవచ్చు మీకు దగ్గర దగ్గర ఎంత గణం వచ్చిందో మీకు చూపిస్తా. 1:10 వరకు గైస్ ఇక్కడ అర్థమవుతుంది. ఈ ట్రేడ్ లో ఈ స్కాల్ప్ లో మీరు ఈజీగా 1:11 ఇగో ఇంత పెద్ద పెద్ద దొరుకుతాయి బ్రో ఒక్కొక్కసారి మనకు. అర్థమైందా, మీకు ఒకటే ట్రేడ్ లో ఈ విధంగా వెళ్తే ఒకటే ట్రేడ్ లో మీ అన్ని కవర్ అయిపోతాయి అన్నట్టు. అర్థమవుతుంది కదా. మీరు చాలా మంచిగా ప్రాక్టీస్ చేయండి. చాలా సింపుల్ స్ట్రాటజీ ఇది. ఇగో మళ్ళీ ఇది ఇగో బ్రేక్అవుట్ ఇచ్చిందా, మనం నెక్స్ట్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం. నెక్స్ట్ క్యాండిల్ వచ్చిందా, రాలే, అందుకే మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేయాలి. అర్థమైంది కదా, సింపుల్. సో ఇగో ఇక్కడ ఇది బ్రేక్ డౌన్ ఇచ్చిందా, ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ మీద కాలే, ఎంట్రీ తీసుకోలేం. సింపుల్. ఇగో ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ మీద కాలే, అందుకే ఎంట్రీ తీసుకోలేం. ఈ విధంగా ఇగో చూడండి, ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది, నెక్స్ట్ క్యాండిల్ కోసం వెయిట్ చేసినాం. చూడండి నెక్స్ట్ క్యాండిల్ మనకు బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది కాబట్టి ఇక్కడ ప్లాన్ చేసినాం. స్టాప్ లాస్ ఇగో ఇక్కడ పెట్టుకున్నాం, లేదంటే మీరు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు రిస్క్ ఫ్రీ కోసం. బట్ ఇక్కడ పెట్టుకున్నాం. ఇగో నెక్స్ట్ క్యాండిల్ మన స్టాప్ లాస్ హిట్ చేసింది. ఈ విధంగా ఉంటది అన్నట్టు. ఒక్కొక్కసారి స్టాప్ లాసెస్ హిట్ అవుతాయి. బట్ మీకు టార్గెట్ దొరికితే మాత్రం ఒకటేసారి ఆ హిట్ అయిన స్టాప్ లాస్ మొత్తం కవర్ అయిపోతుంది అన్నట్టు. మంచిగా బ్యాక్ టెస్ట్ చేయండి. సింపుల్ స్ట్రాటజీ. ఓకే, ఈఎంఐ ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. సో ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. అండ్ గైస్ ఈ స్ట్రాటజీ మీరు స్కాల్పింగ్ కోసం చాలా మంచిగా యూజ్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఏంటంటే ఇంట్రాడే కోసం కూడా చేసుకోవచ్చు. ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి అనుకున్నా సరే ఇగో ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నాం. 1:2 ఈజీగా దొరుకుతుండే. బట్ మనకి ఏంటంటే
ఇంట్రాడే కోసం అంతా ఎక్కువ సెటప్స్ అనేవి దొరకాయి బ్రో. ఎప్పుడన్నా ఒకసారే దొరుకుతాయి, గుర్తుపెట్టుకోండి. ఇగో చూడండి, బ్రేక్ డౌన్ ఇచ్చింది. ఇక్కడ మనం ప్లాన్ చేసినాం. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే చాలా మంచి ఈజీగా మన టార్గెట్ హిట్ అయితుండే. సో ఈ విధంగా మీరు 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా చూసుకోవచ్చు. ఇగో 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా చూడండి. ఇగో మీకు చూపిస్తా చూడండి. ఇగో ఇది మనకు బ్రేక్‌ఔట్, ఇది బ్రేక్‌ఔట్ ఇచ్చింది. నెక్స్ట్ క్యాండిల్ కూడా దీనికి పైన క్లోజింగ్ అయింది. అయినా సరే ఇది టచ్ అయింది కదా అని వెయిట్ చేసినాం. ఇగో ఇది ఇచ్చిందా? ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకొని సింపుల్‌గా మీరు ట్రేడ్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ. అర్థమైతుంది కదా! సో ఇక్కడ కూడా తీసుకోవద్దనుకుంటే ఇక్కడ తీసుకొని మీరు ఇక్కడ కూడా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. కొంచెం మనము రిస్క్ ఫ్రీగా ఉండాలి అంటే ఇంట్రాడే కోసం కొంచెం పెద్దనే పెడతాం కదా బ్రో మనము. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాం అనుకో, సింపుల్‌గా మీరు చూడండి 1:, ఎంత బ్రో, దగ్గర దగ్గర 1:6 వరకు దొరికింది బ్రో ఈ ట్రేడ్‌లో మనకు. సో ఈ విధంగా అయితే ఉంటాయి బ్రో. మీరు ఇంట్రాడేలో కూడా తీసుకోవచ్చు ఈ స్ట్రాటజీతోని, దేంట్లో అయినా సరే తీసుకోవచ్చు. అండ్ ఈ స్ట్రాటజీని మీరు చూసే ఉంటారు, పెద్ద ట్రేడర్స్ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇది చాలా ఎఫెక్టివ్ స్ట్రాటజీ అన్నట్టు ఇది. సరేనా? సో ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి బ్రో. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డెల్టా ఎక్స్‌చేంజ్ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చిన. సో ఎళ్లి అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.